హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఈ పొడి కనుక వేసి మీరు ఈ మామిడికాయ పులిహోర చేశారంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, గుప్పెడు పల్లీలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను ఎండుమిర్చి 2 తీసుకొని తుంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హాఫ్ స్పూను పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న మామిడికాయ ముక్కను తీసుకొని పొట్టు తీసి నేను ఇక్కడ తురుముకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ అంతా కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు నేను పొడి అన్నా కదండి, ఆ పొడి ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి ధనియాలు ఒక 1 స్పూన్ అయినా హాఫ్ స్పూన్ అయినా మీరు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహోర. నేను ముందుగానే రైస్ అన్నది ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా ఈ తురుములోని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసే రీతిగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని అంతా నూనె అంతా రైస్కి పట్టేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత చూసారా, ఈ విధంగా మనకి మామిడికాయ పులిహోర అన్నది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.